ఈరోజు శాంతలో మొట్టమొదటిసారిగా సామూహిక కర్తబట్టిలోను ఆదివాస మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సాధనర్ పట్ల మహిళా సోదరులందరూ స్వాతంత్ర మహిళా సోదరులందరి వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ పంచవటిలో అనేది 125 కిలోల పసుపు, 125 కుంకుమ, 125 కిలోల బెల్లం, 125 కిలోల संतोषानन्दयस्याः अस्माकं गोत्रोद्भवस्य अनन्तगोत्रोद्भवस्य रमेशनामित्रादयस्य द्रौपदीदेवस्य अनन्तलक्ष्मीनामदयस्याः अस्माकं गोत्रोद्भवस्य मूढगोत्रोद्भवस्य नरसिंहनामदयस्य यदगोत्रोद्भवस्य सत्यनारायणनामदयस्याः द्रौपदीदेवस्य अंदर चपल मन सहुकुटुंब क्षेम वीर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थ धर्म अर्थ काम्य मोक्ष यथाशक्ति पंचवटी गौरी पूजनञ्च देवगन्धं परिहर्तं देवान् सम्पदाय ब्रह्मा
पूजा द्रव्यानि संप्रोक्षान् देवानि संप्रोक्षान् गणपति प्रोक्षणं देवे आत्मानां नीवै प्रोक्षणं देस्मया रुद्रं वर्णास्थानं गतवर्णस्मया पुनरेकाक्षरसमात्मां सर्वे पुनरेकाक्षरसमास्मये श्री महाकालाय नमः अक्षरज्ञानप्रकटये महाकालाय नमः ध्यायामि ध्यानप्रभयामि आवाहयामि आनन्दप्रभयामि नक्तजनसिंहासनप्रभयामि महाकालाय पादयो उद्धरणं स्मरेत् तमेवं विद्वान् प्रलयभवनेनान्यपन्थाय विद्यते राजाधिराजाय प्रसंज्ञस्यामिने नमो वयं वैष्णवाय कुर्महे शमे कामान् कामकामाय वक्त्रम् कामेश्वरो वैश्वरो दधारो कुबेराय वैश्वराय महाराजाय नमः ॐ तद्ब्रह्मा ॐ तद्वायो
పుష్పం తీసుకొని కళ్ళగట్టుకోండి. సౌభాగ్యై పంచాధారణ్యై భగవతి సర్వేణ సౌభాగ్యధారిణి. కళ్ళు పెట్టుకొని గుర్తు పెట్టుకోండి. యా సౌభాగ్యైవ అనంతిరాజంగిర సౌభాగ్యాదిరాజ్యస్తు. గుర్తు పెట్టుకొని మంగళసూత్రాలకు నమస్కారం చేసుకోండి. సర్వే రాగాలకే అమర్దిదాయుష్మత్యా. మంగళసూత్రాలు అలా వెళ్ళాలి. ప్రవర్తిదాయుష్మందేవా. స్వస్తి. కార్యక్రమం పూర్తయింది. పసుపు చూసుకునే వాళ్ళు ఇచ్చేస్తారు. నోకులు ఈరోజు ఈ పచ్చబడి నోము కార్యక్రమానికి భోజన వసతి కల్పించిన ఆదివాసీ సంఘం అధ్యక్షుడు కల్వ యాదగిరి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. జై వసతి. ఈరోజు సామూహిక పచ్చబడి నోముకు అయ్యే ఖర్చంతా ఈ నోముకున్న మహిళలు మాత్రమే పెట్టుకున్నారు. ఈరోజు భోజనదాత ఆర్యవేక్ష సంఘం అధ్యక్షులు కల్వ యాదగిరి కృష్ణ గారికి ఈ మహిళల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరూ నోముకున్నాక భోజనం స్వీకరించి వెళ్ళగలరని అమ్మవారి పేరు రాయడం జరిగింది. అమ్మవారి పేరు కూడా చిట్టి ఎవరు ఉంటే వాళ్ళ అర్థ విలువలకు ప్రైజ్ అమ్మవారికి మీకు ఇచ్చిన చిట్టిలో అమ్మవారి పేరు రాసి ఉందండి. ఆ ఎవరికైతే అమ్మవారి పేరు రాసిన చిట్టి మాకు ఇవ్వగలని మాయ చేస్తున్నారు. శైలజ శ్రీనివాస్, సోమ శైలజ శ్రీనివాస్, ఆకుల కృష్ణయ్య గారి కోడలు ఆకుల మౌలికకు లక్కీ డీపు వెళ్ళిందండి. దయచేసి అమ్మ పూజ తరఫున నిర్వహించిన వాళ్ళకు చిట్టీలు ఇచ్చారు కదా, ఆ చిట్టీలను ఓపెన్ చేయండి. లక్కీ చిట్టీలు ఏంటండి? నెక్స్ట్ ఇంకొక చిట్టి ఉంటుంది. అమ్మ చిట్టి ఏమనేదమ్మా పంచాయతీ నోటుకు ఇక పెద్ద సంఖ్యలో విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మహిళా సంఘం వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మహిళల వికసనలో పాల్గొని పలువురు కార్యక్రమాలు విజయవంతం చేస్తున్నారు. ఇదే విధంగా ముందు కూడా ఇంకా ఎక్కువ సంఖ్యలో కార్యక్రమాల పాల్గొనాలని మన మీద సుమారు 1000 ఉన్నాయి. సంతోషంతో ఇంకా ఎక్కువ మంది వాహనాలు ఉపయోగిస్తున్నారు.
ఈ లోన్ దోచుకోవడం వల్ల అసలు దోచుకోవడం లభిస్తాయి, కుటుంబాలు సుఖ సంతోషంగా ఉంటాయని భగవంతుడు అందువల్ల ఈ లోన్ నిర్మాణాల ఉద్దేశంతో 6వ సమాజ సంఘం అధ్యక్షుడు గౌరవదేశ అమరలక్ష్మి, భాగ్యలక్ష్మి, లష్కర్ లక్ష్మత వీళ్ళంతా కలిసి దీన్ని కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం నిర్వహించడం లోక కళ్యాణం, ఇలాంటి లోక కళ్యాణమైన కార్యక్రమాలు మహిళలందరూ ప్రతి ఏటా నిర్వహించాలని షాద్నగర్ పట్టణ ప్రజలకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు సరాపు అనంతలక్ష్మి, షాద్నగర్ ఆర్యవేశ మహిళా సంఘం గౌరవాధ్యక్షురాలిని. ఈరోజు సంక్రాంతిని పురస్కరించుకొని సామూహిక పంచవటి నోము అనగా పల్లంబావు పసుపు, పల్లంబావు కుంకుమ, పల్లంబావు బెల్లము, పల్లంబావు బియ్యము, పల్లంబావు నువ్వులతో సామూహిక పంచవటి నోము ఎంతో ఘనంగా నిర్వహించుకున్నాము. ఈ నోము నిర్వహించుకున్న మహిళలు 30 మంది మహిళలతో ఈ నోము నిర్వహించుకున్నాము. కావున వారందరికీ కూడా నా తరఫున, మా మహిళా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు సహకరించిన భోజనదాత ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కల్వయ్య యాదగిరీష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుచున్నాను. అందరికీ సోదర సోదరి మనులందరికీ కూడా మరియు మీడియా మిత్రులందరికీ కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. జై వాసవి. పంచవటి నోము జై వాసవి. షాద్నగర్ పట్టణ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మేము సామూహిక పంచవటి నోచుకోవడం జరిగింది. అది ఎవరి ఆధ్వర్యంలో అంటే మహిళా మండలి అధ్యక్షురాలు కల్వ భాగ్యలక్ష్మి గారు అండ్ గౌరవ అధ్యక్షురాలు సరాప అనంతలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ నోము నోచుకోవడం జరిగింది. ఇదివరకు కూడా ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ గ్రామ పసుపు కుంకుమ నోము చేశారు. అప్పుడు మేము పాల్గొనలేకపోయాము. ఈరోజు చాలా అద్భుతంగా జరిగింది. ఇలాంటి సామూహిక నోములు ఇంకా జరపాలని అధ్యక్షుల వారిని, గౌరవ అధ్యక్షుల వారిని కోరుకుంటున్నాను. జై వాసవి. జై వాసవి.
షాద్నర్పట్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆర్యవైశ్య సంఘం మహిళా సంఘం ఆధ్వర్యంలో ఈ సామూహిక పంచవటి నోము నిర్వహించారు. ఎంతో ఘనంగా చక్కగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళలందరూ ఎంతో పెద్ద ఎత్తున వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అదేవిధంగా గతంలో కూడా గ్రామ పసుపు నోము అనేది రాష్ట్ర చరిత్రలోని షాద్నగర్లో మొట్టమొదటిసారిగా ఇది నిర్వహించారు. సనాతన కాలంలో ఈ నోములు ఉండేటివి. మన ప్రస్తుతం ఈ కనుమరుగైన టైంలో మళ్ళీ ఈ నోములను చేయడం జరిగింది. గ్రామ పసుపు నోము కూడా వీధి 7 వాడలు తిరిగి గ్రామ పసుపు నోము చాలా ఘనంగా నిర్వహించారు. ఈరోజు కూడా ఈ పంచవటి నోము నిర్వహించడం ఎంతో సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమానికి సహకరించిన ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కల్వ యాదగిరి గారికి, మహిళా సంఘం అధ్యక్షురాలు చల్వ సుజాత గారికి, సరా పలంకలక్ష్మి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. లష్కర్ లక్ష్మి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే ఈ నోము అనేది సలహా ఇచ్చింది లష్కర్ లక్ష్మి గారు. లష్కర్ లక్ష్మి గారు మా మిసెస్ అనంతలక్ష్మికి చెప్పడం జరిగింది. ఈ నోము చేయడం బాగుంటుంది అని వెంబడే మా బావ ఆంజనేయులు గారు కూడా దీనికి ప్రోత్సహించారు. వాళ్ళ ప్రోత్సాహంతోనే లక్ష్మి అనంతలక్ష్మి ప్రోత్సాహంతోనే ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షులను సంప్రదించి ఈ కార్యక్రమానికి భోజన వసతి ఆర్యవైశ్య సంఘం కల్పించి అందుకు ఆర్యవైశ్య సంఘానికి మరియు అధ్యక్షులకు, షాద్నగర్ పట్టణ ప్రజలకు మరియు అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు సుదినమండి మనకు. ఈరోజు పంచవటి నోము సామూహిక నోమును నోచుకున్న ప్రతి ఒక్క మహిళలకు 31 మంది మహిళలు నోచుకున్నారండి. ఈ పంచవటి నోము చాలా సుదినమైన దినము. అందులోకి ఇది ఇక్కడ మన తెలంగాణలోనే రెండవదండి. ఫస్ట్ వరంగల్లో నడిచింది. సెకండ్ రంగారెడ్డి షాద్నగర్లో ఆర్యవైశ్య సంఘం పంచాయతీ క్షేత్రమైనటువంటి షాద్నగర్ లోపల పంచవటి సామూహిక పంచవటి ఈ యొక్క పంచవటి నోములను సక్సెస్ఫుల్గా చేసినందుకు చాలా ధన్యవాదాలండి. మాకు ఈ నోముకు సహకరించినటువంటి అన్నలక్ష్మి గారు, సరా పందలక్ష్మి గారు, శ్రీమతి భాగ్యలక్ష్మి గారు, లష్కర్ లక్ష్మి గారు అందరూ కలిసి దీన్ని ఒక సమూహంగా పెద్ద ఎత్తున జరిగే నోములు నోచుకొని అమ్మవారి కృపకు, అమ్మవారి ఆశీస్సులకు ఎల్లప్పుడూ వారికి సుఖ సంతోషాలు కలగానే ఆలోచనతోటి ఈ సమూహ నోములు జరపడం జరిగింది. వారికి అమ్మవారు ఎప్పటికీ ఎల్లవేళలా సుఖ సంతోషాలతో అమ్మవారి ఆశీస్సులు ఉంటాయండి. ఈ నోములు నోచుకున్న వారికి, చూసిన వారికి, ఇప్పుడు వచ్చిన పత్రికా విలేకరులకు, మా మిత్రులకు అందరికీ శుభాభివందనాలు. మకర సంక్రాంతి శుభాకాంక్షలు.